మేడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీ మీ యొక్క అభిప్రాయం ఏంటి మేడం? అదే అంటున్నాం కదండి, ఇంతకు ముందు ప్రభుత్వం చేసింది చాలా మంచి పద్ధతి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక టైం పెట్టింది, ఈ టైం నుంచి ఈ టైం వరకే అమ్మాలి. 16,000 మంది ఎంప్లాయీస్ని పెట్టింది. దాని ద్వారా బ్రాండ్లు పెట్టింది, ఆ బ్రాండ్లే అమ్మాలి. దానికి రేట్లు పెట్టింది. ఇంత అంటే జనరల్గా అందరూ చెప్పిన దాని ప్రకారం ఇంత రేట్ అని చెప్పేసి అని పెట్టింది. ఒక టైం లిమిట్ పెట్టింది, ఒక పద్ధతి పెట్టింది. దాని ప్రకారం తాగే వాళ్ళు తగ్గుతారు, ప్రజల ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేసి అని. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి, ఏదో పని చేసుకుని వచ్చి ఒక బీరు తాగి పడుకుందాము అని అంటే జగన్ తన సొంత బ్రాండ్లు అమ్ముకున్నారు. మరి ఇప్పుడు అమ్ముతున్న కల్తీ లిక్కర్ అంతా ఎవరి బ్రాండ్ అండి? నారావారి బ్రాండా? నారావారి బ్రాండ్ అని అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఆ బ్రాండ్ తెచ్చాడు. యాక్చువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి బ్రాండ్లు తేలేదు, అంతకుముందు నారావారి తెచ్చిందే ఈ బ్రాండ్స్ అని. నేను దానికే రేట్లు పెంచి తాగిన వాళ్ళ సంఖ్య తగ్గించాలి, కొనుక్కోవాలంటే భయపడాలి అని ఒక పద్ధతి ప్రకారం వెళ్ళారు. కానీ ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేసి అది ఎంత అమ్ముతుందో తెలియదు, ఎవరికి అమ్ముతున్నారో తెలియదు. ఒక చిన్నపిల్లాడు వచ్చినా అమ్మేసే పరిస్థితి ఇప్పుడు. అప్పుడు ఒక ఆధార్ కార్డు ఇచ్చి ఇంత ఏజ్ ఉంటేనే అమ్మండి, అంతకు మీ లోపు ఉంటే ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పి ఇప్పుడు చిన్నపిల్లోడికి అమ్మేస్తున్నారు. ముసలి లేదు, ముతక లేదు, ఎవరు చిన్నపిల్లోడు లేదు, అమ్మాయి లేదు, అబ్బాయి లేదు, ఎవరు వస్తున్నా వాళ్ళకి అమ్మేసి పడేది. దానికి ఒక పద్ధతి పాడు ఏం లేకుండా పోయింది. ఇప్పుడు దానివల్ల ఎంత నష్టపోతున్నారండి? 40 నుంచి 50% కుటుంబాలు ఈ మద్యపానం వల్ల సర్వనాశనం అయిపోతున్నాయండి. ఈ కుటుంబాలు సర్వనాశనం అవ్వడమే కాకుండా వాళ్ళ ఆరోగ్యాలు ఎంత దెబ్బతింటున్నాయండి. లివర్ సమస్యలు, కిడ్నీ సమస్యలు, కళ్ళ మందగించడం, ఐసైట్ రావడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే నపుంసకత్వం కేవలం తాగడం వల్ల వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాని స్టేట్లోకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు మనం చూస్తున్నాము చిన్న పిల్లల్ని మానభంగాలు చేసి చంపేస్తున్నారు. అంటే ఈ చీప్ లిక్కర్ కానీ ఇది కానీ తాగడం వల్ల అట్ ది ఏజ్ ఆఫ్ 10 years 12 years ఎవరికి అమ్ముతున్నారో కూడా అర్థం కావడం లేదు. తాగడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఏమి తెలియని ఒక ఇది మత్తులోని తూలిపోయి ఆ తల్లా చెల్లా పెళ్ళామా ఏమీ అర్థం కాకుండా ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇట్లాంటివన్నీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? మనం విజయవాడ శివార్లోని ఇబ్రహీంపట్నం చూస్తే పెద్ద ఒక గోడౌన్లో, పేరుకి మాత్రం పెట్ సైడ్ గోడౌన్ లాగా ఉంది, కానీ లోపలికి వెళ్ళి చూస్తే అంతా ఏదైతే ఉందో ఒక స్పిరిట్ బాటిల్స్ అయితే ఉంది, డంప్ చేసినటువంటి బాటిల్స్ ఉన్నాయి. ఆల్రెడీ అప్పటికే అక్కడ దాదాపు మార్కెట్ ఉన్నటువంటి ఒక 6 బ్రాండ్లు ఉన్నాయండి. అంటే ఎంసీ మెక్డోల్ ఒకటి ఉంది, క్లాసిక్ ఒకటి ఉంది, తర్వాత కేరళ మాల్ట్ ఒకటి ఉంది, మంజీరా మాల్ట్ ఉంది. సేమ్ మళ్ళీ అక్కడ ప్యాకింగ్ చేయడానికి మిషనరీ కూడా ఉన్నాయి. సేమ్ గవర్నమెంట్ హలోగ్రామ్ స్టిక్కర్ ఎలా ఉంటుందో, ఎంఆర్పీ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలాగే ఉంది. ఇదంతా జరుగుతుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ఈ మధ్య మీద ఉన్నటువంటి నిఘా ఉన్నటువంటి వ్యవస్థలు ఎలా ఎందుకు వీటి మీద నిఘా పెట్టలేకపోతుంది అంటారు? అదే కదా ప్రతిదీ చెప్తారు. మేము ప్రతి దాని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లితో మాట్లాడడం లేదు, తల్లికి విషెస్ చెప్పలేదు, ఇట్లాంటివన్నిటి మీద నిఘా పెట్టి మాట్లాడుతుంది. అసలు హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది? హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది? ఆవిడకి తెలియదా? వాళ్ళ నిఘా వర్గాలు చెప్పవా ఎక్కడికి ఏం వెళ్తున్నాయన్నది? పైగా అదేం చిన్న గొడవను కాదండి, ఎంత పెద్ద గొడవనో చూస్తున్నాం కదా. ఒక బట్టల షాపు పెట్టుకోవాలంటే ఒక పర్మిషన్ ఉంటుంది, ఒక కిరాణా షాపు పెట్టుకోవాలంటే ఒక పర్మిషన్ ఉంటుంది. ఇట్లాంటి వాటికి అన్నిటికీ మనం పర్మిషన్లు ఇచ్చి పెట్టించుకుంటున్నాం. అలాంటిది ఒక ఇల్లీగల్ షాపు అంత పెద్ద ఎత్తున. ఇప్పుడు ఒక చిన్నది పల్లెల్లోని ఒక ఈ గమేళ ఏదో అంటారు, అది పెట్టి కాస్తున్నారు అని అంటే మద్యం కాస్తున్నారు అని చెప్పేసి రైడ్లు చేస్తారు పోలీసులు, ఎక్సైజ్ వాళ్ళు. మరి ఇంత పెద్ద గొడవను మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇన్ని సంవత్సరాలుగా మీరు ఏం చేస్తున్నారు? మీకు ఆ మాత్రం కళ్ళు కనిపించడం లేదా? పెద్దగా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే ఎందుకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారని బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వెళ్ళి అడుగుతాడు. మరి అంత పెద్ద మొత్తంలోని ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటుంది కదండి. ఇప్పుడు అమ్మేవాడు బయటికి తెలియకపోవచ్చు, స్మెల్ అది రాకపోవచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఆ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నప్పుడు లింక్ అంతా చూస్తే తమ్మలపల్లి చెరువుకి సంబంధించినటువంటిదే లింక్. అది ఇప్పుడు అక్కడ లింకే ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా అంతా అదే అవుతుందండి. ఇప్పుడు తంబళపల్లి అన్నది ఎక్కడో మూలన ఉంది, ఎవరికి కనిపించరని చెప్పేసి అని వీళ్ళు చేస్తుంటారు. పైగా చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా, మనల్ని ఎవడు ఆపేది, మనల్ని ఎవడు అడిగేది అన్న ధీమాతోటి చేయించారు. అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్. ఇంత ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నా అసలు ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మధ్యలో చెక్ పోస్ట్ ఒకటి ఉంది, వీళ్ళంతా ఏం చేస్తున్నారు? అంటే ఇంతమందిని మీరు మేనేజ్ చేస్తున్నారంటే వ్యవస్థల్ని ఎంత భ్రష్టు పట్టిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. దీనిలో ఏదైనా ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన రాజకీయ నాయకుల హస్తం ఉండే అవకాశం ఉందండి? అసలు రాజకీయ నాయకుల హస్తం లేకుండా ఇది జరిగే ప్రసక్తే లేదు సార్.
వాళ్ళ హస్తం లేకుండా నాకు తెలిసి ఇందులోని చిన్నబాబు గారి వాటా ఎంత, పెద్దబాబు గారి వాటా ఎంత, పుత్రుడి గారి వాటా ఎంత, ఇవన్నీ తెలియాల్సి ఉంది. మనం కరెక్ట్గా కేసుని ఎంక్వైరీ చేస్తే వీళ్ళ వాటాలు ఎంత అన్నది, ఇదిగో నీకింత అన్నది ఖచ్చితంగా ఉంటుందండి. లేకపోతే ఇంతవరకు ఇంత కల్తీ మద్యం తాగి ఇంతమంది చచ్చిపోతున్నారు అని అంటే డిప్యూటీ సీఎం గారు ఎందుకు స్పందించలేదండి? గత ప్రభుత్వ హయాంలో ఏమన్నారు? మద్యపాన ప్రియుల పొట్ట కొట్టావు జగన్ అని అన్నారు కదా. ఆయన పొట్ట మాత్రమే కొట్టారు, మీరైతే ప్రాణాలే తీస్తున్నారు కదా. ప్రాణాలు పోతున్నా కనీసం స్పందన లేదు అతని నుంచి, కనీస స్పందన లేదు. అంటే నీ వాటా నీకు చేరకపోతే నీ నుంచి ఎందుకు స్పందన లేకుండా ఉంటుంది? మీ వాటా చేరిందని మీరు ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నట్టే కదా. హోంమంత్రి గారు ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు, అంటే కల్తీ మద్యం గురించి ప్రతిపక్షాన్ని మాట్లాడే నైతిక ఎక్సైజ్ మినిస్టర్ అండి మెయిన్ కొల్లు రవీంద్ర గారు ఏమైపోయారు? ఆయన ఎందుకు స్పందించడం లేదు? ఎక్సైజ్ మినిస్టర్ నీది కదా డిపార్ట్మెంట్, నువ్వు స్పందించాలి కదా. చనిపోయిన వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి కదా. నీకు బాధ్యత లేదా? నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా మీకు. మీకు ఎందుకు ఇచ్చారు మీకు ఈ అధికారం? సంబంధిత శాఖ మంత్రి దాని మీద ఏదో ఒక స్టేట్మెంట్ అన్నా ఇవ్వాలి కదా. ఇంతవరకు కొల్లు రవీంద్ర స్టేట్మెంట్ రాలేదు అంటే ఏం చేస్తున్నట్టు? మీరు అందరూ గాడిదలు కాయడానిక మీకు ఈ పదవులు? ఇప్పుడు ఎవరైతే ఈ కల్తీ మద్యం తాగి చనిపోయారో ఆ కుటుంబాలకు సంబంధించిన ఏ షాపులో కొన్న ఆ షాపుల మీద ఎలాంటి కేసులు నమోదు చేయొచ్చు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు చేసుకోవచ్చు? షాపుల మీద కేసులు నమోదు చేసి ప్రయోజనం ఏమని చెప్పండి? ఒకటండి, ఇప్పుడు ఒక చెట్టుకి చీడ పట్టిందండి, కొమ్మ నరుగుతాం, మళ్ళా వస్తుంది, మళ్ళా చీడ పడతాం, మళ్ళీ ఇంకో కొమ్మ నరుగుతాం, దానికి వస్తారు. మూలాలు నరకాలి ముందు. మూలాల మీద యాక్షన్ తీసుకుంటే ఈ షాపులకి అంతా రావడం మానేస్తారు. షాపులకి వస్తున్నప్పుడు వాళ్ళు చెప్తారు కదా, ఆ బెల్ట్ షాపులు కానీ ఈ బ్రాందీ షాపులు ఇవన్నీ బార్లు కానీ ఇవన్నీ ఎవరేయండి? ఎవరికి ఇచ్చారు చెప్పండి? మొన్న పాటలు వేలం పాటలోని అంతా వాళ్ళ కూటమి నాయకులు ఇయే కదా. ఇప్పుడు వాళ్ళకి ఏ మద్యం ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ముందుగానే తెలిసి ఉంటుంది కదా. తెలియకుండా అయితే పంపించరు కదా. పంపించలేనప్పుడు ఇప్పుడు మన షాపు వాడితో చెప్తే ఏం ప్రయోజనం? నాకు వచ్చింది నేను అమ్ముతున్నానంటారు. ఎవరైతే చనిపోయారో దానికి బాధ్యులు ఎవరంటారు? దానికి ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? నేను అనేది అది అమ్మిన వాళ్ళ మీద ఎలాగూ తీసుకోవాల్సిందే. కేసులు ఫైల్ చేస్తారు. 34A కింద ఏపీ అబ్కారీ చట్టం కింద కేసులు ఫైల్ చేస్తారు. కానీ మూలాల్ని మనం సమూలంగా నాశనం చేయాలి కదా. మెయిన్ తయారు చేస్తున్న వాడిని పట్టుకొని ఆ తయారీ చేస్తున్న వాటిని ఆపితేనే కదా అది సరుకు వీళ్ళకి వెళ్లకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో రాష్ట్రంలో కల్తీ డబ్బులు అయితే బయటపడుతుంది, ఇది పొలిటికల్ కూడా వైరల్ అవుతుంది మేడం. అవును, దీనికి సంబంధించి చూస్తారు నారా లోకేష్ గారు ఒక ట్వీట్ అయితే చేశారు. ఏమని? ఏదైతే ఉందో ఈ కల్తీ మద్యం అంతా ఇదంతా జగన్మోహన్ రెడ్డి టీం చేసే వ్యాపారాలు ఇవన్నీ ఇంకా ఉన్నాయి, తాడేపల్లి చుట్టూ ఉన్నాయి, ఇంకా మొత్తం బయట తీస్తాం. నిజాయితీగా మా పార్టీ అయినా వాళ్ళ మీద కేసులు పెట్టాము, పార్టీ నుంచి సస్పెండ్ చేసామంటారు. దీన్ని ఎలా చూస్తారు? పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఎవరికి లాభం అండి? మాకేం అవసరం? నువ్వు పెట్టుకుంటావో సస్పెండ్ చేసుకుంటావు, ఎవరికి నష్టం? ఈ రోజు సస్పెండ్ చేస్తావు, రేపు తీసుకుంటావు. 50 కోట్లు నీకు పార్టీ ఫండ్ ఇచ్చాడు, వాడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చావు, బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చావు నువ్వు. వాడికి ఈరోజు కల్తీ మద్యం ద్వారా వాడు ఎన్ని 100 కోట్లు సంపాదించి ఉంటాడు నీకు ఇచ్చిన 50 కోట్లకి? అది నువ్వు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసావా? ఎవరు పెట్టారు కేసు? నువ్వు పెట్టావా? నువ్వు చెప్పావా? బీయింగ్ ఏ మినిస్టర్ నువ్వు చెప్పావా? ఎక్సైజ్ సిఐకి వెళ్ళి పైగా పట్టుకున్న సిఐని ట్రాన్స్ఫర్ చేశా. దీన్ని బట్టే మీ చిత్తశుద్ధి ఏంటి అన్నది అర్థమవుతుంది. గిఫ్ట్ ఆవిడకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ట్రాన్స్ఫర్. ఆవిడ పట్టుకుంది కాబట్టి నిజంగా ఆవిడ మంచి చేస్తుంటే నువ్వు ప్రమోషన్ ఇవ్వాలి, అంతే తప్ప ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఇక్కడే అతని యొక్క అవివేకత్వం ఏంటన్నది అర్థమవుతుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిది అయ్యి ఉంటే ఇంతవరకు మీరు ఆగుతారా? ఈ పాటికి వచ్చేదా? వంగలపూడి అనిత గారు నేనున్నాను అనుకొని మైక్ పట్టుకొని, ఇంకో పక్క నుంచి కొల్లు రవీంద్ర వచ్చేడా ఎక్సైజ్ శాఖ మంత్రి. కనీసం ఇంతవరకు స్పందన లేకుండా తేలు కుట్టిన దొంగల్లా కూర్చుంటున్నారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎవరి లోపం ఉందన్నది.